బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన బంగారం వెండి ధరలు జనవరి 30న మాత్రం భారీగా పతనమయ్యాయి. బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడం మార్కెట్ వర్గాల్లోనే కాదు, సామాన్యుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కొనాలా, ఇంకా పడిపోతాయా అనే సందేహాలతో పెట్టుబడిదారులు అయోమయంలో పడ్డారు. కొంతకాలంగా వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధరలు జనవరి 30న ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎంసీఎక్స్ లో వెండి ధరలు 7% పైగా తగ్గి కిలోకు 3.71 లక్షల దగ్గర ట్రేడ్ అయ్యాయి. ఇటీవలే వెండి ధరలు 4 లక్షల మార్కును దాటుతూ 4.20 లక్షల స్థాయికి చేరుకున్నాయి. కానీ ఇప్పుడు అదే వెండి 4,20,000 నుంచి 3,71,700 రూపాయలకు పడిపోయింది. అంటే ఒక్కరోజే దాదాపుగా 30,000కు పైగా తగ్గిపోయింది. బంగారం కూడా ఏమాత్రమూ తగ్గలేదు. వెండితో పాటు బంగారం ధరలు కూడా భారీగా తగ్గాయి. బంగారం ధర దాదాపు 5,000 వరకు తగ్గింది. ఇది పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. సాధారణంగా బంగారం, వెండి సురక్షిత పెట్టుబడులుగా భావిస్తారు. కానీ ఇప్పుడు అవే ఎక్కువ ఊగిసలాటకు గురవుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం తాత్కాలికంగా ఇంకా కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలంలో బంగారం, వెండి తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమల అవసరాలు, జ్యువెలరీ డిమాండ్, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఈ లోహాలకు మద్దతుగా ఉంటాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఇప్పుడు ధరలు పడిపోయాయని తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. మార్కెట్ను గమనిస్తూ నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచిస్తున్నారు.